2006 సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్పై ఎంఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం పౌర్ణమి. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా త్రిషా చార్మి నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ శివకేశవ్ అనే పాత్రలో, త్రిష పౌర్ణమి అనే పాత్రలో, చార్మి చంద్రకళ అనే పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ అంతా 1960 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. త్రిష చార్మి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. త్రిష కూచిపూడి నాట్యం నేర్చుకున్న యువతి. వారు ఉంటున్న గ్రామంలో కరువు కాటకాలు వస్తే ఆ ఊరిలో ఉన్న శివాలయంలో త్రిష నాట్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ఊరి జమీందార్ పౌర్ణమిని శారీరకంగా దక్కించుకోవాలని చూస్తుంటాడు. ఇది తెలుసుకున్న త్రిష ఆ ఊరి నుంచి పారిపోవడం, ప్రభాస్ ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రభాస్ శత్రువులు త్రిషాని చంపటం, త్రిష ఆఖరి కోరికగా శివుని ముందు నాట్యం చేయాలని కోరటం, తనకు ఒక చెల్లి ఉందని చెప్పటం, ఆ చెల్లి ద్వారా తన కోరిక నెరవేర్చమని చెప్పటం జరుగుతుంది. ఇలా శివకేశవ పౌర్ణమి చివరి కోరికను తీర్చడానికి చంద్రకళని కలవటం, తన అక్క కోరిన చివరి కోరికను చంద్రకళకు చెప్పి ఆమెను శివుని ముందు నాట్యం చేయించటంతో స్టోరీ ఎండ్ అవుతుంది. ఒక కథగా చూస్తే పౌర్ణమి కథ చాలా మంచి కథ. కానీ ఈ సినిమా ఛత్రపతి సినిమా తర్వాత రిలీజ్ అవ్వడం వల్ల అప్పట్లో ఎక్కువగా ఆడలేదు. కానీ ప్రభాస్ టాప్ 5 సినిమాలు ఇది ఒకటిగా ఉంటుంది.